అదే కింద పడి దానికి నీకు నడువే. ఏం మాట్లాడుతున్నారు? నన్ను చిల్లగొట్టింది అనుకుంటున్నావా? కాదు, నేనే నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు కదా. నేను మా బ్రదర్స్ కలిసి నేరేడుకాయలకైతే వెళ్ళాము. మా ఊరు అడవిలో ఉంటాయి చెట్లు. పుట్టింది ఊర్లోనే అయినా చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు. అది చాలా దూరం ఉంటది అన్నమాట. అక్కడ ఫారెస్ట్ వాళ్ళు అండ్ దొంగలు అలా తిరుగుతా ఉంటారని చెప్పేసి మా పేరెంట్స్ పంపించారు అక్కడికి. ఎన్నిసార్లు అడిగినా కూడా తీసుకెళ్లరు అసలు. అందుకే ఈసారి వాళ్ళు లేని టైం చూసుకొని మా అన్న వాళ్ళతో అయితే వెళ్ళిపోయాను. అంటే నాకేమో రూట్ తెలియదు అనమాట. ఎగ్జైట్మెంట్ తో మా అన్నల్ని అడుగుతా ఉన్నా, అసలు ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలా అటువైపు వెళ్ళాలా అని ఒక్కో క్వశ్చన్ తో వాళ్ళ బుర్ర తినేస్తున్నాను. ఇంకా మా అన్న అయితే విసిగించుకోకుండా ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తా ఉన్నాడు. నెమ్మదిగా వెళ్తూ ఉంటే దారిలో రాళ్ళు అలా పడిపోయి ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ టైం చూడడం నేను. అదేంటంటే చెరువు అని చెప్తున్నారు. అసలు అటు సైడ్ ఉండే చెరువు ఇటు సైడ్ వచ్చిందా? నాకైతే ఏమీ అర్థం కాలేదు. కాసేపు బ్లాంక్ అయిపోయింది. సర్లే చూడడానికి బాగుందని చెప్పేసి ఇంక వీడియో అయితే రికార్డ్ చేశాను. వీడియో రికార్డ్ చేసేంత టైం కూడా ఇవ్వలేదు. 100 స్పీడ్ లో పోతున్నాడు మా అన్న అయితే. ఇక్కడంతా జామాయిల చెట్లు వేసున్నారు. జామాయిల చెట్లతో ఏం తయారు చేస్తారో మీకు తెలుసా? జెండు బాంబ్స్ అండ్ సంథింగ్ ఏదో చేస్తారు. నేనైతే జెండు బాంబ్ తయారు చేస్తారని అయితే నాకు తెలుసు. మేము ఎప్పుడైనా చేలోకి అలా వెళ్ళినప్పుడు హెడ్ ఎక్ గాని వచ్చింది అనుకో, ఆకులు తీసుకొని పూసుకుంటాం అనమాట. స్మెల్ అయితే సేమ్ జెండు బాంబ్ లాగే ఉంటది. నాకు తెలిసి టౌన్ లో వాడుతున్న ప్రతి ఒక్క వస్తువు మన పల్లె నుంచే పుట్టి ఉంటది. అలాగే ఫార్మింగ్ అనుకోండి, ఇక్కడ ఎక్కడో పండిస్తారు, అక్కడెక్కడో టౌన్ లోకి పంపిస్తారు. బట్టలు కూడా అంతేగా, పల్లెటూరులో నేస్తారు, అది టౌన్ లోకి తీసుకెళ్లి అమ్ముతారు. సో దాని ఆధారంగా నేను చెప్తున్నా అనమాట. పల్లెటూరు నుంచే ప్రతి ఒక్కటి ట్రాన్స్పోర్ట్ అయ్యి అక్కడ వాడుతున్నారని చెప్పి. సర్లే, ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు అనే కదా మీ ఫీలింగ్. అదేం లేదు, జస్ట్ ఊరికే చెప్పాలనిపించి చెప్పాను. అయన్నొద్దు, పాయింట్కి రా. సర్లేండి, అవన్నీ మనకెందుకు. ఆల్రెడీ thumbnail అండ్ ఇప్పుడు దాకా చెప్పిన సోదిని బట్టి మీకు అర్థమైపోయి ఉంటది. మేము ఇంకా అడవిలోకి అయితే వచ్చేసాము. ఇంకా నేను కొయ్యడం తినడం పక్కన పెట్టి వీడియోస్ తీస్తా ఉన్నాను. మా అన్న వాళ్ళు అయితే నువ్వు ఫోన్ పక్కన పెట్టి ఫస్ట్ తిను మాయ అంటున్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా రెండు కవర్ చేద్దామని చెప్పేసి ఒక పక్క వీడియో తీస్తూ ఇంకో పక్క తింటూ ఉన్నాను. వీళ్ళేం బుర్రున ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వెళ్తున్నారు. అదేంటంటే ఫస్ట్ ఒక చెట్టు దగ్గరికి వెళ్తారు, ఒక కాయ తింటారు, టేస్ట్ బాగాలేకపోతే ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళిపోతారు. అదేంటి అన్ని ఒకటే కదా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ వేరే చెట్టు దగ్గర వెళ్ళి తిన్నాక అర్థమైంది నాకు, ఒక్కో చెట్టుకి ఒక్కో టేస్ట్ అయితే ఉంది. ఎందుకు ఇలా ఒక్కో చెట్టుకి ఒక్కో టేస్ట్ ఉందో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోగ్రఫీ పక్కన పెట్టేసి మా తమ్ముడికైతే ఫోన్ ఇచ్చేసాను. నువ్వు పట్టుకో, కాసేపు నేను తింటానని చెప్పేసి వాడికైతే ఇచ్చాను. వాడైతే నన్నే తీసేసాడు వీడియో. సరేలే ఎలాగో తీసాడు కదా అని చెప్పేసి నేనైతే ఆ క్లిప్ డిలీట్ కూడా చేయకుండా అలాగే పెట్టాను. నేనైతే ఫస్ట్ ఏమనుకున్నానంటే 1-2 చెట్లు ఉంటాయేమో అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం అవే ఉన్నాయి, ఒక తోటలాగా. అవి ఎవరు వేసినట్లేరు, అవే వాటందరూ అవే వచ్చాయో లేదా వేసారో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా వాళ్ళు కోసి నాకైతే ఇస్తా ఉన్నారు. నేను కవర్ పట్టుకుంటే ఆ కవర్ లో వేస్తూ ఉన్నాను. నాకు నచ్చిన కాయలేమో తీసుకొని తినేస్తాను. మా నాలో కాన్సన్ట్రేషన్ మొత్తం తినడంలో పెట్టేశారు. నాకే మా అన్న తీసుకొని ఇస్తాను, నా దగ్గర మా తమ్ముడు పెరుక్కుంటున్నాడు. అట్లుంటది తమ్ముళ్ళతోని. మా అన్న అయితే చట్టల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ పక్కనే పాము పుట్టింది. ఇంకా మన వాళ్ళు కష్టపడి కోస్తూ ఉన్నారు. ఈలోగా ఒక ఆమె వచ్చింది. నేను ఇంకా వాళ్ళని చూసి అమ్ముకోవడానికి ఇక్కడ కోసుకెళ్తారేమో అనుకున్నా, కానీ వాళ్ళు పనికి వచ్చారంట. ఇంకా ఆమెతో కాస్త మాట్లాడామన్నమాట, ఏ ఊరు మీది అన్నట్లు. నాకురా పడినా పర్లేదు, కానీ వాడికి కాయ దొరికింది. ఆమెతో ఏం మాట్లాడానో చూడండి. ఏ ఊరు మీదే? లేదో పనికి వస్తారు. వాళ్ళు ఏదో పనికొచ్చారంట, నేను మాత్రం అలా అడిగాను. మా అన్నోళ్ళు అయితే కోతుల్లాగా వేలాడుతున్నారు చెట్లకి. సరే వాళ్ళు ఎలాగో కింద పడి పైన పడి నాకు మాత్రం కాయలు తెచ్చిస్తున్నారు కదా చాలు అని చెప్పేసి కవర్లో కొన్ని వేస్తూ అండ్ నేను తింటూ ఉన్నాను అనమాట. ఒక పెద్ద నేరేడుకాయ అయితే కనిపించింది. అది చాలా అంటే రేగి పండు ఉంటది కదా, అంత సైజులో ఉంది. అది ఎలాగైనా కొయ్యాలని చెప్పేసి కొడతా ఉన్నారు. ఇంకా ఫైనలీ దొరికేసింది ఆ కాయ. ఇంకా సర్లే మా అన్నకి ఇచ్చేసాను తింటాడని చెప్పి. 1-2 కాయలు మాత్రమే పండు ఉన్నాయి. చెట్టుకి ఊపుతా ఉన్నాడు. అప్పుడు పండు అన్ని కింద పడిపోతాయి కదా అని చెప్పేసి వాడు ఊపుతూ ఉంటే మా తమ్ముడు అన్న ఏరుతూ ఉన్నారు కింద. అండ్ నేను మాత్రం అవి తీసుకొని కవర్లో వేస్తూ ఉన్నాను. చాలా పెద్ద పని చేస్తున్నా కదా. అయ్యేం కాదు పడినా కూడా.
నేరేడుకాయలు మన హెల్త్ కి చాలా మంచిదంట. వీళ్ళేమో కాయలు వేరుతూ ఉంటే ఆ కాయలు వచ్చి వీళ్ళపైనే పడుతున్నాయి. వాడు ఇదిలిస్తే నేను మాత్రం నవ్వుకుంటా ఉన్నాను. మీకేమైనా తెలుసా నేరేడుకాయలు తింటే ఏం బెనిఫిట్స్ అనేది? చాలా సమయం తర్వాత చాలా కష్టపడ్డాక ఇదిగో ఈ కాయలు అయితే ఏరాము. అదేలేండి కోసాం కూడా. ఇంకా ఆ చెట్టుకి లేవని చెప్పేసి మా అన్న అయితే దిగేశాడు. ఇంకా కింద అందిన చెట్లకన్నీ కోస్తూ ఉన్నాము. వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే చెట్టు మీద పడిపోయారు. మళ్ళీ అందుకోవట్లేదని నన్ను తిడుతున్నారు. అప్పుడప్పుడు ఇలా ప్రశాంతంగా బయటకి ఎక్కడికైనా రావాలి, నేచర్ కి దగ్గరగా. అయినా నేరేడు వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. మీకు తెలుసా వాటిల్లో కొన్నైనా తెలుసా? నాకు తెలిసినవేవో నేను చెప్తా వినండి. వీటిని మనము జామ్స్ చేయడానికి కూడా యూజ్ చేస్తామంట. అండ్ మన ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అంటే కాళ్ళ నొప్పి అలా. సో ఇవి మనం తినడం వల్ల అది కొంచెం లేట్ గా వస్తాయి అంట. షుగర్ ని కంట్రోల్ చేయడానికి కూడా మనం నేరేడు పండ్లు అయితే యూజ్ చేస్తాము. ఎలా అంటే ఆ సీడ్స్ ని బాగా ఎండబెట్టి పొడి చేసి అది అన్నంలో కలుపుకొని తింటే మన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ గా ఉంటాయంట. ఒకవేళ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందంట. షుగర్ తగ్గించడానికి ఏవేవో టాబ్లెట్స్ యూజ్ చేయడం కన్నా ఇది చాలా బెటర్ ఆప్షన్. అంతేకాదు ఆస్తమా అండ్ కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటది కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది న్యాచురల్ గా యూజ్ అవుతుంది. అండ్ ఈ పళ్ళు తినడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకు దూరం అవుతాయి. మా తమ్ముడు దగ్గర నేరేడు పండు తీసుకుంటూ ఉంటే అది కింద పడిపోయింది. ఇవ్వట్లేదు. అంత బద్ధకం మనోడికి. తీసివ్వకపోవడమే కాకుండా ఇంకా మనల్ని రెచ్చగొడుతున్నాడు. ఇంత చేసినప్పుడు మనం రివెంజ్ తెచ్చుకోకుండా ఉంటామా? మా అన్న కొట్టినప్పుడు అక్కడ చాలా పడిపోయాయి అన్నమాట నేరేడు పండ్లు. ఇంక నేను ఒకటి తీసుకొని కొరికి ఒక సైడ్ ఇంకో సైడ్ అలా బాల్ తెచ్చి పెట్టేశాను. ఇంకా అది కొంచెం పెద్దగా అయ్యేసరికి మా తమ్ముడు ఆత్రంగా తీసుకున్నాడు. ఆల్రెడీ నేను కొరికింది తెలియదు పాపం పిల్లాడికి. చిల్లక కొట్టింది అనుకుంటున్నావా? కాదు, నేనే ఈజీగా అలా మా తమ్ముడిని అయితే ఫూల్ చేసాను. నేను ఫూల్ చేసాక వాడు అసలు కామ్ గా ఉంటాడా? ఇంకా బెట్ పెట్టుకొని అక్కడ ఎక్కడో దూరంగా కొమ్మల చాటున ఉన్న నేరేడు పండ్లు కొడతానని చెప్పేసి తాగుతానైతే చెప్పాడు. కానీ ఒక్క కాయ కూడా పడలేదు. అట్లీస్ట్ ఆ కొమ్మకు కూడా తగలలేదు. ఒకసారి కర్ర కూడా విరుక్కోబోయింది అక్కడే. సరే చూద్దాం పడుతుందో లేదో మరి. అతిగా ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళకి అసలు పడుతుంది. ఇప్పుడు అసలు తగాను కూడా తగలదు. ఓ వెనకాల ఏమన్నా చూసుకో. రెండు కొమ్మల మధ్యలో అది పక్కకి తగిలిందిరా. ఏంది అంత ఖాళీ ఉంది ట్రైన్? 1.25 కదా. ఎవ్రీ ఫాలోవర్ ఈజ్ ఇంపార్టెంట్. వచ్చినప్పుడు చెప్పు, బిర్యానీ పెట్టించేటప్పుడు. ఇప్పుడు చూపించినవి ఇప్పుడు దాకా కోసినవి అన్నమాట. నెక్స్ట్ దారిలో వెళ్ళేటప్పుడు కూడా చాలా చెట్లు ఉంటాయి. అక్కడ కోద్దామని చెప్పేసి ఇంకైతే స్టార్ట్ అయిపోయాం రిటర్న్. దారిలో వెళ్తూ ఉంటే ఒక చెట్టు మాత్రం నాకు కనిపించింది. చెట్టు చాలా పెద్దగా ఉంది. దానికి మాత్రం ద్రాక్ష గుర్తులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కాయలు. అవును, నేను ఇంకా నోరు తెరిస్తే నోట్లో పడతాయని అని చూస్తున్నాం అనుకున్నా. ఇందాక స్టార్టింగ్ లో కామెంట్ చూపించాను కదా, వాళ్ళైతే గడ తీసుకొచ్చారు. ఆ గడతో వస్తా ఉన్నారు. ఇంకా వెళ్ళేటప్పుడు మాకు ఇచ్చేసి వెళ్ళారు వాళ్ళు. డైరెక్ట్ షూట్లు కొట్టాలి. రాయిదాలు రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏంది అది మధ్యాహ్నం ఆడే మ్యాచ్ కూడా ప్రాక్టీస్ బండి పోతున్నాయిరా. ద్రాక్ష గుర్తులా ఉన్నాయని చెప్తున్నా కదా, అదే జూమ్ చేశాను. మీకు కనిపిస్తున్నా లేదో చూడండి. ఇక్కడైతే మాకు కనిపించినంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు. అందుకే ఇంకో వీడియోలో కూడా నీట్గా తీసాను చూడండి. ఇంకా మా వాళ్ళు గడలకు అందట్లేదని చెప్పేసి చిన్న చిన్న కర్రలు తీసుకొని తూట్లు అంటారు కదా, అలా తీసుకొని విసిరేస్తున్నారు. మీరే చూడండి. జస్ట్ మిస్.
ఒక నవ్వు సాయి 1 సెంటీమీటర్ గ్యాప్ తోటే అరే ఆ! కానీ ఒక్క కాయ పడలా రే పడ్డాయి, చాలా పడ్డాయి, సౌండ్ గుర్తట్టే ఉంది. ఏం మాట్లాడుతున్నారు? నన్ను ఏరుకోరన్నారు ఏంటి అంటే రే చిచ్చలు పట్టావు నువ్వు ఆ సందుల్లో, అడుండే చిన్న సందులు. ఇంకా చెట్టు దగ్గర అందిన వరకు అయితే కోసాము. ఇంకా రిటర్న్ వచ్చేసాము. కవర్ నిండా తెద్దామని వెళ్ళాం. మా అన్నది 2 కవర్లు తీసుకొచ్చాడు. ఒక కవర్ కూడా పూర్తిగా నిండకుండానే వెళ్ళిపోతున్నాము. అంటే చాలా పచ్చి ఉన్నాయి, అవి మేము తినడానికి సరిపోతుంది చెప్పాలంటే. ఇంకా దాంట్లో ఏం వేసాం, ఇదే కాలువ. వచ్చేటప్పుడు వీడియో తీసాను. ఇక్కడ జారులాగా ఒకటి ఉంటే మా అన్న చాలా ఫాస్ట్ గా, నేనైతే ఎక్కడ పడిపోతానా అని భయంగా సెర్చ్ చేశాను. అంతే ఇంకా ఇంటికి తెచ్చేసి అట్లా ఉప్పు కారం వేసుకొని తిన్నాము. అండ్ మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొన్ని ఇచ్చాము. మా అక్క వాళ్ళకి, అమ్మ వాళ్ళకి. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసి కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.